చెప్పండి ఢిల్లీ లిక్కర్ కేసు తెలుగు రాష్ట్రాలను కదిలించేసింది. ఆ ప్రభుత్వాన్ని పంపించేసింది. చివరికి చేస్తే కోర్టు అసలు ఈ కేసు విచారణ అర్హత లేదని తేల్చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంత అవినీతి జరిగిందంటే వాళ్ళు బహుశా 100 కోట్ల ఎంతో ఇన్వెస్టిగేషన్ కానీ ఎవిడెన్స్లు కానీ ఏవి సరిగా లేవని ఇది యూజ్లెస్ కేసు అని చెప్పి కోర్టు అడ్డం. పాపం ఈవిడ అయితే కవిత అయితే తీహార్ జైల్లో 5 నెలలు ఉంది. ఇప్పుడు ఈ కేసు కొట్టేశాక ఏంటి పరిస్థితి? జరిగిన నష్టం ఎవరికి? ఇట్లా ఉంటే ఇప్పుడు అంత పెద్ద పెద్దోళ్ళకి ఇట్లా ఉంటే పరిస్థితి సామాన్యులకి పరిస్థితి ఏంటి? సామెతడు తెలుగులో సున్నపోతీ అంటే గాడ కట్టేమన్నట్టుంది. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలను ఇరికించడం, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పతనం చేసే వరకు వెళ్ళింది ఈ కేసు. దీనికి సంబంధించి సుదీర్ఘంగా 45 రోజుల పాటు విచారించిన ఢిల్లీ రైస్ 7 కోర్టు ఈరోజు తీర్పు ప్రకటించింది. ఆ తీర్పులో ఏం చెప్పింది, ఆ కేసు విశేషాలు ఏంటి, దీనికి సంబంధించి మా ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు తెలుసుకుందాం. నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే. చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కేసు తెలుగు రాష్ట్రాలను కదిలించేసింది. ఆ ప్రభుత్వాన్ని పంపించేసింది. చివరికి చేస్తే కోర్టు అసలు ఈ కేసు విచారణ అర్హత లేదని తేల్చేసింది. దేనికి సంకేతం ఈ కేసు? ఇది ఫస్ట్ నుంచి ఇది రాజకీయంగా జరుగుతున్న వివాదం అని, అది ఆ వ్యాజ్యం కూడా రాజకీయంగా పెట్టింది అని ఫస్ట్ నుంచి కూడా యాప్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. అయితే ఇవాళ ఇంచుమించు ఆ వాదనే నిజమైపోయింది. ఇవాళ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఏం లేదు, అసలు లేసిన ఛార్జ్ షీటే హోప్లెస్, ఇందులో ఏమి లేదు, దీనికి తగ్గ మీరు దానికి సరిపడా ఎవిడెన్స్లు కూడా మీరు ఇన్వెస్టిగేషన్ కానీ ఎవిడెన్స్లు కానీ ఏవి సరిగా లేవని ఇది యూజ్లెస్ కేసు అని చెప్పి కోర్టు అడ్డంగా కొట్టేసింది. అంటే జనరల్గా ఇది పొలిటికల్గా కానీ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్కి చాలా డ్యామేజ్. ఆల్రెడీ పాపం యాప్కు తగలాల్సిన దెబ్బ తగిలింది. యాప్ అంటే ఇప్పుడు ఆయన ఈ అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఆయన దీని మీద అవినీతి వ్యతిరేక పోరాటంతో ఆయన అసలు ఈ కెరీర్ అంతా స్టార్ట్ చేసి ఆయన అక్కడి నుంచి రాజకీయ పార్టీ పెట్టి అన్నా హజారేతో రాజకీయంగా పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో ఈ పొలిటికల్గా మనం వద్దు, మనం నిజాయితీ పరులని ఖచ్చితంగా డెఫినెట్గా 100% మనం పెట్టలేము, అందుకని పాలిటిక్స్లోకి వద్దని ఆయన డిఫర్ అయిన తర్వాత వీళ్ళు ఈయన పార్టీ పెట్టి వచ్చారు. సరే, వాళ్ళు చాలామంది ఈయన యాప్ ఇచ్చిన పిలుపుకి వాళ్ళు రకరకాలుగా ఎడ్యుకేషన్ మీద స్థానిక పరిస్థితుల మీద చేసిన అట్రాక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు పార్టీ పెట్టారు, అయిపోయింది. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది. ఏమవుతుంది, యాప్ మీద అసలు బీజేపీకి ఏంటి కంటు అంటే, యాప్ ఒక ఢిల్లీలోనే కాకుండా అధికారంలో మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు నేషనల్ పార్టీకి ఎదగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. మీకు తెలిసి ఇప్పుడు పంజాబ్లో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళే గవర్నమెంట్ నడుపుతున్నారు. తర్వాత గోవాలో ఎలక్షన్స్లో వాళ్ళు అక్కడ పోటీ చేసి ప్రయత్నం చేశారు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా బోణి కొట్టారు. ఇట్లా ఇవన్నీ రావడంతో గోవా ఎలక్షన్స్ అప్పుడు ఆ ఎలక్షన్స్లో మనల్ని ఏదో అడ్డుకుంటున్నారు ఈ బీజేపీ వాళ్ళు ఎట్లాగైనా సరే యాప్ని ఇక్కడ తొక్కిపట్టాలనుకున్నారు. మొత్తానికి వాళ్ళు చేసిన ఈ కేసు తర్వాత సిబిఐ తోటి కేసు విచారణకు వేశారు. అసలు ఏంటి కేసు ఏంటి? లిక్కర్ కేసు. ఇది ఢిల్లీ లిక్కర్ కేసుగా బాగా పాపులర్ అయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంత అవినీతి జరిగిందంటే వాళ్ళు బహుశా 100 కోట్ల ఎంతో చేతులు మారాయి డబ్బులంతా అని. ఏంటంటే అప్పుడు దాకా ఢిల్లీలో ఈ లిక్కర్ వ్యాపారం అంతా ప్రభుత్వం చేతిలో ఉంది. దాన్ని వీళ్ళు రిలాక్స్ చేసి రిటైల్ బిజినెస్ అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్లో పాలసీ మార్చుకొని ఆ పాలసీని మొత్తాన్ని కూడా దాన్ని ఆమోదానికి గవర్నర్కి కూడా పంపించారు. అంతా అక్కడ జరిగిపోయింది. అయితే జనరల్గా లిక్కర్ బిజినెస్లో
మన సౌత్ ఇండియా మరి కింగులు ఉన్నారు కదా! అవును. వీళ్ళు ఇక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు, వీళ్ళేదో అక్కడ వ్యాపారం చేయడానికి వెళ్లారో, ఎట్లా ఎళ్లారో తెలవదు. ఇక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళగానే, వీళ్ళని కూడా ఇప్పుడు ఆ కేసులో పార్ట్నర్స్‌ని చేస్తా మొత్తం 23 మంది మీద కేసు పెట్టారు. ఎవరి మీద? ఇప్పుడు యాప్ అధ్యక్షుల మీద, ముఖ్యమంత్రి మీద. తర్వాత డిప్యూటీ సీఎం సిసోడియా, మనీష్ సిసోడియా. ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ చేశారు ఆయన. సిసోడియా. మనీష్ సిసోడియా ఆయన మీద పెట్టారు. తర్వాత ఇంకొంతమంది స్థానికులతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు ఈ అమ్మాయి కవిత మీద పెట్టారు. ఆవిడ ఎంపీ కూడా, ఎమ్మెల్సీ. ఇప్పుడు అప్పుడు కూడా ఎమ్మెల్సీ. అప్పుడు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్సీ. తర్వాత ఆ అమ్మాయి మీద ఈ మొత్తం కేసులో ఆమెను తీసుకెళ్ళి తీహార్ జైల్లో వేశారు, మన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడాలంటే. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఒంగోలు ఎంపీ, వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. అవును. శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి. తర్వాత మన దగ్గర అనిల్ అని వీళ్ళ ఆడిటరు. వాళ్ళంతా సరే కవిత వాళ్ళ పాపులర్‌గా ఫిగర్స్. శరత్ చంద్రారెడ్డి అవును. పెద్దాయనే. తర్వాత ఒంగోలు ఎంపీ గాని, వాళ్ళ అబ్బాయి కూడా అప్పటిదాకా పెద్దగా లైమ్‌లైట్‌లో లేడు. అబ్బాయి బిజినెస్‌లు కొంతకాలం చేసుకుంటాడు గాని. జైల్లో కూడా ఉండి పాపం. జైల్లో వేశారు. జైల్లో వేశారు. వీళ్ళందరి మీద ఆహ్, చాలా చాలా పాపం ఈవిడ అయితే, కవిత అయితే తీహార్ జైల్‌లో 5 నెలలు ఉంది. ఆ. మాక్సిమం బీఆర్ఎస్ నాయకులంతా, వాళ్ళ బ్రదరు కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళందరూ మాక్సిమం ఆ అమ్మాయికి బెయిల్ తీసుకొచ్చి బయటికి తీసుకురావడానికి మాక్సిమం ప్రయత్నాలు చేశారు. తర్వాత ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ 5 నెలలు ఉన్నారు. కొన్నాళ్ళు జైలు నుంచి ఆయన పరిపాలన చేశాడు. ఆయన ఇంత ఓకే. చేస్తే వీళ్ళందరికంటే ఎలక్షన్స్ అప్పుడు కొంత రిలాక్సేషన్ ఇచ్చారు, బయటకు వదిలిపెట్టారు. యాహ్! యాహ్! ఆ! కానీ, దానివల్ల తర్వాత మనీష్, ఆయన సిసోడియా, ఆయన పరిస్థితి దారుణం. ఆయనైతే 17 నెలలు, ఈ పెద్దాయన పైగా ఏజ్‌లో గూడా అవును. ఆయన 17 నెలలు లోపలే ఉండాల్సొచ్చింది. ఇప్పుడు ఈ కేసు కొట్టేశాక ఏంటి పరిస్థితి? జరిగిన నష్టం ఎవరికి? వాళ్ళు అనుభవించిన టార్చరు. ఇప్పుడు ఇవాళ కేసు తీర్పొచ్చాక అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకొచ్చి, కోర్టు నుంచి బయటకొచ్చాక ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. చాలా ఉద్వేగానికి గురయ్యాడు. కారణం ఏంటంటే, పనిష్మెంట్లు జరిగినాయనో, పాలిటిక్స్ జరిగిందనో గాదు. అక్కడ జరిగిందేంటంటే, వాళ్ళు వచ్చిందే అవినీతి వ్యతిరేక పోరాటంతోటి. ఆయన తీసుకెళ్ళి ఎట్లైనా ఈయన అవినీతి పరుడు, అసలు రాజకీయంగా ఏమీ లేకుండా చేయాలి ఇతన్ని అనే దాని మీద అవినీతి కేసు పెట్టారు. దాంతో సక్సెస్ అయ్యారుగా. సక్సెస్ అంటే ఎవరు సక్సెస్ అయ్యారు? బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అంటే అయింది. తాత్కాలికంగా లోపలే అంటే గాని. యాహ్! వాళ్ళ ఢిల్లీలో వాళ్ళని లేకుండా చేయాలనుకున్నారు. యెస్. ఈ రాయి బురదేశారు. ఎన్నికల్లో వాళ్ళని ఓడగొట్టారు. ఆ రకమైన ప్రయోజనం పొందారుగా. అంతే. ఏది ఒక రకంగా అంతే. కానీ ఆయన అదే ఇప్పుడు అది ఇమ్మీడియేట్‌గా మన దగ్గర ఇండియాలో ఎట్లుంటది సిస్టమ్, ఇమ్మీడియేట్‌గా జస్టిస్ జరిగేదుంటే ఇంత లాస్ జరగదుగా. వాళ్ళ రాజకీయంగా గానీ, వాళ్ళ క్యారెక్టర్ పోయిందనే దీని మీద గానీ ఆయన మొత్తానికి ఉద్వేగానికి గురయ్యారు పొద్దున. తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాళ్ళు లేకుంటే ఈ పాటికి వాళ్ళు ఇంక ఎన్ని రాష్ట్రాల్లో యాప్ విస్తృతంగా వచ్చుండేదో గూడా తెలీదు. మరి అటువంటి వాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత ఆహ్, అసలు జడ్జి గారు కామెంట్ చూస్తే చాలా గమ్మత్తుగా ఉంది. ఆయన అసలు దీంట్లో ఏం పస లేదని తేల్చేసాడు ఆ ఛార్జ్ షీట్‌లో. అసలు పస లేకుండా ఒక కేసు పెడితే దాంట్లో అసలు లోపలేసి బెయిల్ రాకుండా అన్నేసి రోజులు ట్రయల్స్ ఎట్లా నడిచినాయి? ఏం జరిగింది? అసలు ఈ ఈ ఇట్లా ఉంటే, ఇప్పుడు అంత పెద్ద పెద్దోళ్ళకే ఇట్లా ఉంటే పరిస్థితి, సామాన్యులకి పరిస్థితి ఏంటి? అంటే ఈ కేసుతో ఒక విషయం గమనించాలి శ్రీరామ్ గారు మనం. ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థ సిబిఐ. అవును. అటువంటి సిబిఐ పరువు గంగలో కలిసిందిగా. ఇప్పుడు అక్కడ సిబిఐ ఢిల్లీ యమునా నదిలో గెలిచిపోయింది కదా. సిబిఐ బదనామైంది. తర్వాత ఇప్పుడు ఈడీ గూడా ఒక కేసు పెట్టుంది దీని మీద. అది ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా రేపు కొట్టేయాల్సొస్తది. అయిపోయింది ఎట్లుందంటే, అసలు కేసే పోయాక. మనకు సామెత ఉంటది తెలుగులో, దున్నపోతు ఈనిందంటే గాడ కట్టేయమన్నట్టుంది. ఆడ అవినీతే జరగలేదు. అవినీతి వాళ్ళు డబ్బు ఎంటర్ అంటే అయిపోయారు. ట్రాన్స్‌ఫర్ అయిందంట. దాని మీద ఈడీ వాళ్ళు కేసు. ఎంటర్ అయ్యారు. అంటే దీన్ని బట్టి బాగా డ్యామేజ్ అయింది. పబ్లిక్ ఎవరు ఇక మీదట ఈడీలు కేసులు పెట్టినా, సిబిఐలు కేసులు పెట్టినా నమ్మే పరిస్థితి లేకుండా వాళ్ళ పరువు వాళ్ళు ఇప్పుడు మన తీసుకున్నారు. దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కేసులో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసు దశాబ్దం దాటిపోయింది. అదే మరి.
ఇప్పుడు దాని మీద పోయింది. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో సిబిఐ వైఫల్యం చెందింది. ఇప్పుడు ఇట్లా అదే సేమ్ అదే చెప్తా. ఇప్పుడు ఇప్పుడు నిన్న కూడా ఒక ఇష్యూ జరిగింది మనకిక్కడ. నాయక్‌ని అరెస్ట్ చేయడానికి పోయి అవును. బీహార్‌లో సునీల్ నాయక్. మన బీహార్‌లో అక్కడ పోలీసులంతా మోహరించటం, అక్కడ కోర్టేమో అతనికి ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోకపోవడం. తర్వాత ఇక్కడ నిన్న ఎట్టకేలకు ఏం చేశారంటే, నిన్న ఇక్కడ అరెస్ట్ వారెంట్ ఇక్కడ లోకల్ కోర్ట్‌లో ఇస్తే ఇప్పుడు అది పట్టుకొనెళ్లారు. బహుశా అంటే వీళ్ళది. మరి అదే కేసులో ఇక్కడ రఘురామకృష్ణరాజుని ఆయన అర్ధరాత్రి ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నోడిని తీసుకెళ్ళిపోయారు. అవును. కస్టోడియల్ టార్చర్ చేశారు. ఇప్పుడు దాని మీదే కదా కేసు నడుస్తోంది. అవును. ఇవాళ ఇక్కడి నుంచి ఈయన ఇవాళ తీసుకెళ్లారు. కేసుకు సంబంధించి సునీల్ కుమార్ కొన్ని కామెంట్లు కూడా చేశాడు. అవును. ఇవాళ కింద పడ్డాడు. ఉట్టి కింద పడితేనే కాలు చెయ్యి ఇరిగింది. అవును. మేము కొడితే ఇంకెన్ని ఎముకలు ఇరగాలి ఆయనకి అంటాడు. అంటే అంటే కొడితే వెంట్రుకలు పోలీసోళ్ళు ఇరిగితే ఎముకలు విరిగేటట్టు కొడతారా? అంటే ఆయన ట్వీట్లు అట్టున్నాయి ఇవాళ. అంటే అదన్నీ కావాలని చేస్తుంది గానీ, ఈళ్ళు గూడా సగం పొలిటీషియన్స్ అయిపోయారు. యాక్చువల్‌గా ఏమన్నా కనపడకుండా నొప్పులొస్తేనే పోలీసు దెబ్బలని అంటారు. అవును. ఎందుకంటే పైన ఎక్కడ ఏమి కనపడవు. అవును. లోపలంతా గుల్ల అయిపోయి ఉంటది. దాన్ని పోలీసు దెబ్బలంటారు. అవును. మరి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన ట్వీట్ చేశారంటే అర్థం ఏముంది? ఇప్పుడెందుకు నిన్నటికి నిన్న లడ్డూ కేసు మీద సీబీఐ వాళ్ళు ఒక కమిటీనేసి విచారణ చేసిపోయారా? ఏం తేల్చారు? మళ్ళీ గుడగాల్చి స్టేట్ గవర్నమెంట్ మొహానేసి ఎళ్ళిపోయారు. ఏదో ఫైండింగ్స్ ఇచ్చేసి ఈ శిక్షార్హులని అక్కడే ఇవ్వాలి గదా! ఎవరైతే కేసు మీకు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబిఐ ఒక ఆటబొమ్మ అయిపోయింది. హ్మ్. సిబిఐకి ఉన్నటువంటి శాంటిటీ పోయింది. పోయింది. దాని ప్రతిష్ట పోయింది. అన్నీ పోయినాయి. సిబిఐ కేసు అంటే విపక్షాల మీద ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది చాలా ప్రాంతాల్లో విపక్షాల మీద కేసులు పెట్టింది. వాళ్ళ పార్టీలోకి వచ్చిన తర్వాత కేసులు ఎక్కడెక్కడ సద్దుమణుగుతున్నాయి. అవును. ఇది ఒక తంతుగా మారింది. ఇది అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళ కేసు కూడా అటువంటిదే. అవును. ఇప్పుడు ఇది అంటే అయితే ఏంది? కాకపోతే ఇంకా న్యాయస్థానాల్లో కొంత న్యాయం బతికుంది కాబట్టి ఈ మాత్రం అన్నా ఈ ఉండగలుగుతుంది. రాష్ట్రాల మీద ప్రతిపక్షాలు తర్వాత ఇది ప్రాంతీయ పార్టీలు ఉన్న మీద వాటి మీద దాడి చేయడం అనేది బీజేపీ వచ్చినప్పటి నుంచి నడుస్తోంది. నిన్నెళ్ళి మమతా బెనర్జీ ఎళ్ళి సార్ మీద అవును. కోర్టులో ఎళ్లి వాదించి వచ్చింది గదా! కోర్ట్ ఏం చేసింది చివరికి ఆవిడ ఆర్గ్యుమెంట్‌ని ఒప్పుకొని స్టేట్ గవర్నమెంట్‌ని ఇన్వాల్వ్ చేసి ఈ మొత్తం మీరు రేపు లెక్కలు తీయాలి ఈ గణన మీద. అవును. జనాభా గణన తీయాలంటే మరి నాన్ లోకల్ అని ఎంతమందిని తీసేస్తారని గొడవ జరుగుతోంది గదా! మరి ఇలాంటి పరిస్థితులు అక్కడ జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి చూశారు గదా! అవును. ఇప్పుడు అంతెందుకు ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్‌లో గూడా ఎవరు బీజేపీ గురించి వచ్చేటప్పుడు సెంట్రల్ లీడర్‌షిప్ మీద ఎవరు మాట్లాడరు. ఏపీలో పరిస్థితి మీకు తెలిసిందే. మొన్నటి వరకు గొడవ పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి కట్టేసి ఆయన ప్రభుత్వంలో ఉండి ఆయన మాట్లాడడు. జగన్ అపోజిషన్ అయ్యుండి గూడా మరి కూటమికి వ్యతిరేకంగా నాయకుడై ఉండి గూడా ఆయన మాట్లాడడు. అంటే అందరికీ బీజేపీ అనేది ఒక కింగు. ఆవహించింది వాళ్ళని. ఒక కింగ్ మేకర్ అంతే. అవును. ఈ అంటే ఒక రకంగా రాజులు, చక్రవర్తుల పాలన ఎలా ఉందో దేశంలో ఇప్పుడు బీజేపీ పరిపాలన గూడా అలా ఉంది. ఎవరన్నా ఎదురు తిరిగారంటే మీ పరిస్థితి ఇలాగ ఉంటది అన్నట్టు శాంపిల్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. అవును. కానీ నిజంగా ఇవాళ మరి ఆ జడ్జి చాలా ఓపెన్‌గా ఇటువంటి తీర్పు ఇప్పుడు ఇవ్వడం అనేది మీకు చాలా ఇంకొక గొప్ప ఉదాహరణ కూడా. విశేషం. కేరళ ఫైల్స్ 2 అని ఒక సినిమా తీశారు. యెస్. అవును. అక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ కొన్ని అంశాలు ఉన్నాయని ఆ ప్రభుత్వం కూడా స్థానిక ప్రభుత్వం కోర్టుకెళ్ళింది. అవును. దానితోటి హైకోర్టు నిన్న వాళ్ళ కేరళ హైకోర్టు చివాట్లు పెడుతూ స్టే అసలు ఇచ్చింది. ఏం ఇది సెన్సార్ బోర్డు ఈ మైండ్ పెట్టి చూస్తుందా సినిమా? ఇది మతాలు అవును. ప్రజల్ని వేరు చేయడానికి ఇటువంటి ఇయన్నీ సర్టిఫికేట్లు ఇస్తున్నారా? అని చెప్పి గట్టిగా వాయించింది. ఇప్పుడు ఇట్లా ఒకటి కాదండి. జనాన్ని విడగొట్టడం, తర్వాత ప్రభుత్వాలను పడగొట్టడం ఇవన్నీ గూడా గౌరవనీయులైన పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులాగా ఉన్నాయి తప్ప ఇవి వాస్తవాలను గమనించి పెడుతున్న కేసులా కనపట్ల మనకి. కనపట్ల. ఇప్పుడే కొంచెం న్యాయస్థానాలు అక్కడక్కడ కొంచెం ఇటువంటి చురకలేస్తుంటే ఇక న్యాయం బతికుంటుంది మనకి. అవును. చూద్దాం ఏం జరుగుద్ది ఈ ప్రభుత్వాలు వ్యవహారాలు. నమస్తే.